నమస్కారం. అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం నార్మల్ మ్యాటర్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, ద 3D మ్యాప్ ఆఫ్ ద యూనివర్స్. సో ఇటీవల ఒక సంస్థకి సంబంధించిన ఖగోళ శాస్త్రవేత్తలు 3D మ్యాప్ను రూపొందించారు. ఇది ఒక విధంగా మనకి డార్క్ మ్యాటర్ని అలానే డార్క్ ఎనర్జీని ఐడెంటిఫై చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ, లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఉదాహరణకి మనం చిన్నప్పటి నుంచి టైప్స్ ఆఫ్ మ్యాటర్ లేదు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, అంటే మ్యాటర్ ఏ విధంగా ఉంటుందని మనం గమనించినప్పుడల్లా సాలిడ్, లిక్విడ్, గ్యాస్ నేర్చుకుంటూ వచ్చాం. సాలిడ్లో పార్టికల్స్ అన్ని దగ్గరగా ఉంటాయి, అది ఎప్పుడు కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది. లిక్విడ్లో కొంచెం దగ్గరగా ఉంటాయి, అంత బరువు ఉండదు. గ్యాస్లో పార్టికల్స్ మధ్య స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే అది ఎప్పుడు తేలిగ్గా ఉంటుంది. అందుకే గ్యాసెస్ అని కూడా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, లేదు లైట్గా ఉంటాయి అని. సో ఆ బేసిక్ థింగ్స్ మనం మ్యాటర్ గురించి తెలుసుకున్నాం. అది మామూలుగా మన కంటికి కనిపిస్తున్న మ్యాటర్. సో దానిని విజిబుల్ మ్యాటర్ అని కానీ లేదు నార్మల్ మ్యాటర్ అని కానీ పిలుస్తారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విశ్వం ఉంది చూసారా, ఈ విశ్వంలో ఎన్నో అంతు తెలియని అంశాలు ఉన్నాయి. దేర్ ఆర్ బ్లాక్ హోల్స్, దేర్ ఆర్ సూపర్ నోవాస్, దేర్ ఆర్ న్యూట్రాన్ స్టార్స్, దేర్ ఆర్ గెలాక్సీస్, దేర్ ఆర్ సోలార్ సిస్టమ్స్, దేర్ ఆర్ లోన్ స్టార్స్, దేర్ ఆర్ పోల్ స్టార్స్ అండ్ దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ లైక్ మ్యాగ్నెటార్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మన కంటికి ఏదైతే కనిపిస్తుందో ఇట్ ఈజ్ ఓన్లీ 5% ఆఫ్ ద యూనివర్స్. అవును, మీరు విన్నది నిజమే. నేను కాబట్టి మరొకసారి చెప్తాను. ఈ విశ్వంలో మనం ఇప్పటివరకు ఏదైతే ఐడెంటిఫై చేయగలిగామో, అక్కడ ఒక గెలాక్సీ ఉంది, అక్కడ ఒక పాల పొంతు ఉంది, లేదు ఇంకేదో పొంతు ఉంది, అక్కడ ఒక న్యూట్రాన్ స్టార్ ఉంది, అక్కడ ఒక మ్యాగ్నెటార్ ఉంది, లేదు అక్కడ ఒక బ్లాక్ హోల్ ఉంది అని ఏదైతే మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామో, మన కంటితో చూడగలుగుతున్నామో, అదంతా కూడా ఈ విశ్వంలోని కేవలం 5% మటుకు. ఇట్ ఈజ్ ఓన్లీ ద 5% ఆఫ్ ద యూనివర్స్ దట్ వీఆర్ ఏబుల్ టు సీ. మరి ఆ మిగిలిన 95% ఏంటి అంటే కనుక డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. ఈ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీని డార్క్ అని ఎందుకు అంటున్నారంటే బికాస్ అది మన కంటికి కనిపించదు కాబట్టి. మరి కంటికి కనిపించినప్పుడు వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు అది 95% ఉంది అని? బికాస్ కంటికి కనిపించలేదు అన్నంత మాత్రం అది లేదు అన్నది కాదు కదా అర్థం. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో బేసిక్గా ఈ విశ్వంలో ఏవైతే అన్నీ ఏర్పడుతున్నాయో ఖగోళ అంశాలు, వాటిలో కొన్నేమో దగ్గరికి లాగుతుంటే ఇంకొన్నేమో దూరం నెట్టేస్తున్నాయి అన్నమాట. సో ఏది దగ్గరికి లాగుతోంది, ఏది దూరం నెట్టేస్తోంది, దేనికి ఉన్న క్వాంటిటీ ఎంత, ఏది ఎక్కువ పరిమాణంలో ఉంది, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో హెన్స్ టు పుట్ ఇట్ ఇన్ అ సింపుల్ వే, ఇట్ ఆల్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద 3D మ్యాప్ ఆఫ్ ద యూనివర్స్. అందుకని వాళ్ళకి కరెంట్ అఫైర్ టైటిల్ లేదు. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఈ 3D మ్యాప్ ఆఫ్ ద యూనివర్స్ అనే అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? రీసెంట్లీ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ 3-dimensional మ్యాప్ ఆఫ్ ద యూనివర్స్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ బై అన్ ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్. ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఒక 3-dimensional మ్యాప్ని రిలీజ్ చేశారు. 3-dimensional మ్యాప్ అంటే బేసిక్గా మామూలుగా మ్యాప్లో ఏంటి, ఓకే ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది అలా చెప్తాం. బట్ దాని వెనకాల ఉన్నది మనకు మ్యాప్లో కనిపించదు కదా. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద లాజిక్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్పేస్లో చాలా ఉన్నాయి కదా. ఉదాహరణకి ఇప్పుడు నేను ఎర్త్ అనుకుందాం, నా వెనకాలే మార్స్ నుంచున్నాడు అని అనుకుందాం. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యూ వోంట్ బి ఏబుల్ టు సీ ద మార్స్. సో 2Dలో మీకు ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. నేను కనిపిస్తాను, నా వెనకాల ఉన్న వాళ్ళు కనిపించరు. బట్ 3Dలో మీరు కావాలంటే పై నుంచి, వెనక నుంచి, కింద నుంచి, పక్క నుంచి నా వెనకాల ఉన్న కూడా చూడొచ్చు. సో అట్లా ఈ యూనివర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 3D మ్యాప్ని రిలీజ్ చేశారనమాట. సైంటిస్ట్ బిలీవ్ దట్ దిస్ డెవలప్మెంట్ కుడ్ రివీల్ సమ్ క్లూస్ అబౌట్ డార్క్ ఎనర్జీ. ఇలా ఈ 3D మోడల్ని రిలీజ్ చేయడం వల్ల ఈ డార్క్ ఎనర్జీ అనే అంశానికి సంబంధించి మనం మరికొన్ని అంశాలు తెలుసుకోవచ్చు, మనకి ఇంకా డీటెయిల్స్ తెలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఇట్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై ద డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద DESI. ఆఫర్స్ ఇన్సైట్స్ ఇన్ టు ద స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గెలాక్సీస్ అండ్ హోల్స్ ప్రామిస్ ఇన్ అన్రావెలింగ్ ద మిస్టరీస్ ఆఫ్ డార్క్ ఎనర్జీ. మేబీ మీలో చాలామంది డార్క్ ఎనర్జీ అనే పదమే ఫస్ట్ టైం వింటూ ఉండొచ్చు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇఫ్ యూ రియలీ సర్ప్రైజ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఇప్పుడు ఉదాహరణకి ఇది యూనివర్స్ అని అనుకుందాం. ఇందాక మనం చెప్పినట్టుగా కేవలం ఇంత మట్టుకే మన కంటికి కనిపిస్తుంది, ఈ మిగిలింది మన కంటికి కనిపించట్లేదు. బట్ స్టిల్ ఇట్స్ దేర్. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పార్టీ డార్క్ ఎనర్జీ అనమాట. సో ఆ DESI ఇన్స్ట్రుమెంట్ ఉంది చూసారా, డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్, అది ఇదే అనమాట. సో ఇప్పుడు మనం ఈ విశ్వానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, వాట్ ఆర్ ద మోస్ట్ ఫండమెంటల్ కాంపొనెంట్స్ ఆఫ్ ద యూనివర్స్ అని గమనిస్తే బేసిక్గా 3 కాంపొనెంట్స్ ఉన్నాయి. ఒకటి మన కంటికి కనిపిస్తున్న మ్యాటర్, నార్మల్ అండ్ విజిబుల్ మ్యాటర్ విచ్ ఇస్ ఆఫ్ ఓన్లీ 5%. ఇందాక తెలుసుకున్నాం. డార్క్ మ్యాటర్ వచ్చేసి 27%, డార్క్ ఎనర్జీ వచ్చేసి 68%. సో ఏదేమైనా 60, 20, 87, 95.
నా పిచ్చి కాకపోతే ఇక్కడ 5 తీసేస్తే సరిపోయేది. బట్ ఎనీవేస్ జోక్స్ అపార్ట్, 95% ఆఫ్ ద యూనివర్స్ మన కంటికి కనిపించట్లేదు. సో ఈవెన్ ఒకవేళ పై చార్ట్ రూపంలో కూడా గమనించినా సరే, ఇది ఒకవేళ మొత్తం యూనివర్స్ అని అనుకుంటే ఓన్లీ మనం ఈ పర్టికులర్ మ్యాటర్ మటుకే చూడగలుగుతున్నాము, మిగతాది మన కంటికి కనిపించట్లేదు. మనకి ఇంత కనిపిస్తేనే ఎన్నో అద్భుతమైన అంశాలు ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. బట్ వాట్ అబౌట్ దిస్? ఏమో నిజంగా అక్కడ ఏలియన్స్ ఉంటున్నారేమో. సో నౌ లెట్స్ ట్రై టు టాక్ అబౌట్ దీస్ 3 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద యూనివర్స్. ద నార్మల్ మ్యాటర్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద విజిబుల్ మ్యాటర్, ద డార్క్ మ్యాటర్ అండ్ ద డార్క్ ఎనర్జీ. ముందుగా నార్మల్ మ్యాటర్. అసలు నార్మల్ మ్యాటర్ అంటే ఏంటి? ఇట్ మేక్స్ అప్ ఎవ్రీథింగ్ దట్ వీ కెన్ డైరెక్ట్లీ అబ్జర్వ్. మన కంటికి ఏదైతే కనిపిస్తుందో అది టెలిస్కోప్ ద్వారా కనిపిస్తుందా, బైనాక్యులర్స్ ద్వారా కనిపిస్తుందా, లేదు వేరే ఏదో అంశం ద్వారా కనిపిస్తుందా అన్న సంగతి పక్కన పెడితే మన కంటికి కనిపిస్తుంది అని అంటే అది విజిబుల్ మ్యాటర్. దాన్ని నార్మల్ మ్యాటర్ కింద పరిగణిస్తారు. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ అటామిక్ పార్టికల్స్ లైక్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్, and it can exist as gas, solid, liquid or plasma of charged particles, because that's what we call matter as. సో చిన్నపిల్లలకి మ్యాటర్ అంటే ఓన్లీ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. కొంచెం హైయర్ లెవెల్కి వచ్చేసరికి ప్లాస్మా అనేది కూడా ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ కింద కన్సిడర్ చేయబడుతుంది. సో బేసిక్గా మనం నార్మల్ మ్యాటర్ అంటే మనం ఏది చూసినా, ఇప్పుడు ఉదాహరణకి ఇది సాలిడ్ ఉంది, స్వెట్ లిక్విడ్, కార్బన్ డైఆక్సైడ్ వదిలేసా గ్యాస్. సో ఇవన్నీ కూడా మ్యాటరే. అఫ్ కోర్స్ కార్బన్ డైఆక్సైడ్ మన కంటికి కనిపించట్లేదు, బట్ స్టిల్ అట్లీస్ట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం మేబీ కొన్ని టెస్ట్లు చేస్తే ఓకే అది ఉందని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. So in that way, this will be the normal matter. Now let's try to talk about something which majority of us don't know. దాంట్లో మొదటిది డార్క్ మ్యాటర్. లైక్ ఆర్డినరీ మ్యాటర్, డార్క్ మ్యాటర్ టేక్స్ అప్ స్పేస్ అండ్ హోల్డ్స్ మాస్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేన్నైనా సరే మ్యాటర్ అని అన్నారు అని అంటే, దేన్నైనా ఒక పదార్థం అని అన్నారంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక ఆకారం ఉంటుంది, అది ఎంతో కొంత ఒక స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, అలానే దానికంటే ఒక బరువు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, ఇది సాలిడే కదా, మేబీ దీని బరువు 1 గ్రామో 2 గ్రామో మనకు తెలియదు, బట్ స్టిల్ ఇది కొంచెం స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది కదా, దీనికంటూ కొంచెం బరువు అయితే ఉంది కదా, మాస్ అయితే ఉంది కదా. సో ఎలా అయితే మ్యాటర్కి కూడా ఒక పర్టికులర్ షేప్ని పక్కన పెట్టినా అది ఎలా అయితే కొంచెం స్పేస్ ఆక్యుపై చేయడం, కొంచెం మాస్ ఉంటుందో, డార్క్ మ్యాటర్కి కూడా ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది. కాకపోతే అది మన కంటికి కనిపించదు. డార్క్ మ్యాటర్ ఈజ్ ఇన్విజిబుల్ అండ్ డస్ నాట్ ఇంటరాక్ట్ విత్ లైట్, మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు డైరెక్ట్లీ అబ్జర్వ్. ఏదైనా సరే లైట్తో ఇంటరాక్ట్ అయితే, లైట్తో ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఇన్ జనరల్గా ఏంటి, దాని సర్ఫేస్ మీద లైట్ పడి అది రిఫ్లెక్ట్ అవ్వగలగాలి, లేదా అట్లీస్ట్ అబ్జర్వ్ చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి బ్లాక్ హోల్స్ ఇప్పటివరకు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? బికాస్ లైట్ని కంప్లీట్గా లాగేసుకుంటున్నది. సరే అట్లీస్ట్ లైట్ని లాగేసుకుంటుందన్న సంగతి అయినా మనకి తెలుసు, బట్ ఇది కంటికి కనిపించదు కదా అసలు. దట్స్ ద పాయింట్. బట్ స్టిల్ ఎగ్జాక్ట్లీ మ్యాటర్ అనేది అది కూడా స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, దానికి కూడా మాస్ ఉంది. ఇట్ ఎగ్జిట్స్ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ ఎవిడెన్స్ బై ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద మోషన్ ఆఫ్ స్టార్స్, గ్యాస్ అండ్ గెలాక్సీస్. సో ఎన్నో నక్షత్రాలు, ఎన్నో నక్షత్ర మండలాలు, ఎన్నో గెలాక్సీస్ ఇవన్నీ కూడా ఈ డార్క్ మ్యాటర్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకు? సింపుల్. ఇప్పుడు ఎర్త్ ఉంది, ఎర్త్ బ్లూ కలర్లో ఉంటుంది కానీ మనం బ్లూ కలర్ తీసుకుందాం. ఇప్పుడు ఎర్త్ మరీ సూర్యుడు లాంటి వాటిని కాకపోయినా అట్లీస్ట్ చంద్రుడు లాంటి వాటిని అయితే కంట్రోల్లో ఉంచగలుగుతున్నాయిగా, తన చుట్టూ తను తిప్పుకోగలుగుతుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ది గ్రావిటేషన్. ఇదంటే మన కంటికి కనిపిస్తుంది, మనం దీన్ని విజిబుల్ మ్యాటర్ కింద కన్సిడర్ చేస్తాం. జస్ట్ ఇమాజిన్, ఇలాంటి ఒక ఎర్తే ఒక మూన్ని కంట్రోల్ చేస్తుంది, కానీ అది డార్క్ మ్యాటర్ రూపంలో ఉంది. అప్పుడు అది ఆబ్వియస్లీ మన కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు అంతెందుకు, ఇక్కడ నా పక్కన ఒక ఆత్మ నుంచుని ఉండొచ్చు, ఇక్కడ కూడా ఒక ఆత్మ నుంచి ఉండొచ్చు, నాకు కనిపించట్లేదు కానీ వాళ్ళకి నేను కనిపించవచ్చు కదా మేబీ. సో అలా డార్క్ మ్యాటర్లు ఏవైతున్నాయో అదంతా కూడా మ్యాటరే, కానీ మన కంటికి కనిపించట్లేదు. బట్ స్టిల్ దే హ్యావ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, బికాస్ ఆఫ్ విచ్ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్ కాదు, బికాస్ ఆఫ్ విచ్ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ ఇంపాక్టెడ్. వాట్ యు యాక్చువల్లీ మీన్ బై దట్? లెట్స్ సే నేను ఇలా అనడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరగట్లేదు అనుకున్నాను. ఇదంతా కూడా నేను మీకు అర్థం అవడం కోసం చెప్తాను, భయపడడానికి కాదు. బట్ వీళ్ళు ఏదైనా చేస్తే దానివల్ల నేను ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. ఇప్పుడు సడన్గా వచ్చి లైట్ ఫ్లికరింగ్ అయిపోతాను, సినిమాలో చూపించినట్టు ఒక నిజంగా అయితే యూ నెవర్ నో. అలానే అది మన కంటికి కనిపించకపోయినా దాని గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటే, దాని చుట్టుపక్కల ఏదైనా చంద్రుడు లాంటి ఆబ్జెక్ట్ ఉంటే అది హ్యాపీగా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. సో దాట్స్ ద పాయింట్ ఆఫ్ డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ ఈస్ బిలీవ్డ్ టు ఫార్మ్ హాలోస్ అరౌండ్ గెలాక్సీస్ అండ్ ఇట్ ఈస్ మోర్ ప్రివలెంట్ ఇన్ డ్వార్ఫ్ గెలాక్సీస్ కంపేర్ టు లార్జర్ వన్స్. సో డార్క్ మ్యాటర్ ఎక్కువగా ఎక్కడ కనిపించే అవకాశం ఉంది, లేదు కనిపించదు కాబట్టి లైట్తో ఇంటరాక్ట్ అవ్వదు కాబట్టి ఎక్కడ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది అని గమనిస్తే కనుక గెలాక్సీస్ చుట్టుపక్కల హాలోస్ లాగా ఫామ్ చేస్తారనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇది బాడీ అని అనుకున్నారు అనుకోండి, దాని చుట్టూతో ఇలా ఉంటుందన్నమాట ఆ డార్క్ మ్యాటర్. అలానే ఇది బేసిక్గా చిన్న చిన్న ఏవైతే గెలాక్సీస్ ఉంటే అక్కడ ఎక్కువగా కనిపిస్తుందంట. అండ్ నౌ కమ్స్ సంథింగ్ బిగ్గర్ దాన్ డార్క్ మ్యాటర్, విచ్ ఇస్ డార్క్ ఎనర్జీ. డార్క్ ఎనర్జీ ఈజ్ అ మిస్టీరియస్ ఫోర్స్ దట్ కౌంటరాక్ట్స్ గ్రావిటీ. దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ లైన్, దట్ కౌంటరాక్ట్స్ గ్రావిటీ. ఇప్పుడు డార్క్ మ్యాటర్ ఏదైతే ఉందో అది కూడా ఎగ్జాక్ట్లీ మ్యాటర్ లాగానే, ఐ మీన్ నార్మల్ మ్యాటర్, విజిబుల్ మ్యాటర్ లాగానే. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఈస్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్. సేమ్ మ్యాటర్ లాగానే ఎలా అయితే ఏదైనా ఒక మాస్ ఉన్నది ఇంకో మాస్ ఉన్నదని ఎలా అయితే అట్రాక్ట్ చేస్తుంది త్రూ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్,
ఇన్ ద వెరీ సేమ్ వే డార్క్ మ్యాటర్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఇందాక అన్నాం కదా గ్రావిటేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అందుకే గెలాక్సీస్ని స్టార్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అని. కానీ డార్క్ ఎనర్జీ ఎగ్జాక్ట్లీ అపోజిట్ అనమాట. డార్క్ మ్యాటర్ నార్మల్ మ్యాటర్ ఏమో ఫోర్సెస్తో దగ్గరికి లాగుతుంటే ఈ డార్క్ ఎనర్జీ దాన్ని దూరం నెట్టేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ యూనివర్స్ ఎందుకు ఎక్స్పాండ్ అవుతోంది అని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. బికాస్ 67-68% మొత్తం విశ్వంలో ఇదే ఉంది, అండ్ ఇదేమో గ్రావిటీకి అగెయిన్స్ట్గా వర్క్ అవుతుంది. సో ఎవ్రీ థింగ్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ లాగా డార్క్ మ్యాటర్కి నార్మల్ మ్యాటర్కి ఇది అపోజిట్ అనమాట. సో ఇది ఇలా దూరం నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి యూనివర్స్ కూడా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. డార్క్ ఎనర్జీ ఇస్ అ మిస్టీరియస్ ఫోర్స్ దట్ కౌంటాక్ట్స్ గ్రావిటీ కాజింగ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ టు యాక్సలరేట్. సో దట్ ఈస్ ద పాయింట్. ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది, ఈ విశ్వం వ్యాప్తి చెందుతుంది, ఇంకా ఫాస్ట్గా కూడా అవుతుంది బికాస్ ఆఫ్ డార్క్ ఎనర్జీ. Despite being invisible like dark matter, dark energy has a different effect, pushing galaxies apart instead of pulling them together. డార్క్ ఎందుకు అంటున్నారు? బికాస్ లైట్తో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, మన కంటికి కనిపించట్లేదు కాబట్టి దాన్ని డార్క్ చీకటిగా అంటున్నారు. కానీ డార్క్ మ్యాటర్కి డార్క్ ఎనర్జీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే డార్క్ మ్యాటర్ ఏమో నార్మల్ మ్యాటర్ లాగా దగ్గరికి అట్రాక్ట్ చేస్తుంటే డార్క్ ఎనర్జీ ఏమో దాన్ని రిపెల్ చేసేస్తుంది, దూరం నెట్టేస్తుంది, పంపించేస్తుంది. The discovery of dark energy in 1998 was based on measurements of cosmic expansion which revealed an increasing రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది, ఎవరు కాదనట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో, ఈ మధ్య అంటే 1-2 సంవత్సరాలు అలా కాదు, ఇన్ ద రీసెంట్ పాస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ లార్జర్ టైం పీరియడ్, ఈ యూనివర్స్ ఇంకా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది. దానికి గల రీజన్ ఈ డార్క్ ఎనర్జీ అనమాట. సో బేసిక్ థింగ్స్ అయితే తెలుసుకున్నారు కదా. యాక్చువల్లీ మనం వీటన్నిటి గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? రీసెంట్గా సైంటిస్టులు ఈ యూనివర్స్కి సంబంధించి ఒక 3D మ్యాప్ని తయారు చేశారు. ఈ 3D మ్యాప్ని తయారు చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళు బేసిక్గా ఏవైతే డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అని వాటిని ఐడెంటిఫై చేయడానికి ఇంకా కొంచెం ఈజీ అవుతుంది అని. సో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అలానే నార్మల్ మ్యాటర్ ఇన్ జనరల్గా మనం కంపేర్ చేయాల్సి వస్తే, లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడిగితే వీటిలో ఏవి నార్మల్ మ్యాటర్, లేదు విజిబుల్ మ్యాటర్కి సంబంధించి సరి అయిన వాక్యాలు, డార్క్ ఎనర్జీకి సంబంధించి ఇందులో సరి అయిన వాక్యం ఏది, ఇది గ్రావిటేషన్ ఫోర్స్తో ఆబ్జెక్ట్స్ని దగ్గరికి లాగుతుందా అంటే డార్క్ ఎనర్జీకి సంబంధించి అది తప్పు అవుతుంది. ఎందుకంటే డార్క్ ఎనర్జీ ఆబ్జెక్ట్స్ని దూరంగా నెట్టేస్తుంది. ఈ విశ్వం ఫాస్ట్గా వ్యాప్తి చెందడానికి కారణం డార్క్ ఎనర్జీ అంటే అప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఏదైనా సరే మీ కంటికి కనిపిస్తే దాన్ని నార్మల్ మ్యాటర్ కింద కన్సిడర్ చేస్తారు, లేదు విజిబుల్ మ్యాటర్ కింద కన్సిడర్ చేస్తారంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇట్లా వాటికి సంబంధించి క్రింది వాటిలో సరి అయిన వాక్యాలు ఏవి, సరికాని వాక్యాలు ఏవి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్. నార్మల్ మ్యాటర్ ఆర్ విజిబుల్ మ్యాటర్, డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ. సో మీరు కొత్త విషయం తెలుసుకున్నట్టే తెలియని వాళ్ళకి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని వీలైతే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే హ్యాపీగా కామెంట్ చేయండి. ఒకవేళ అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోద్దు. అలానే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించి అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా ప్రస్తుతం అప్టెక్ జాబ్స్ యాప్లో 80% డిస్కౌంట్ నడుస్తుంది. మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, అలానే ఏబీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా ఏ కోర్సును తీసుకున్నా సరే ఫుల్ కోర్స్ అయితే 80% ఆఫర్ ఉంది. ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీతో మాట్లాడి మీ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేస్తారు. ఆన్ దట్ నోట్, మీరందరూ ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో ఆ ఎగ్జామ్ మీరు అందరూ బాగా రాయాలని, మీరు అనుకుంటున్న ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.